ఇంకా జ్యోతిషాస్త్రంలో నక్షత్రాల వారిగా ఎవరికి ఏ రోగాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, ఆ వ్యాధి మీద ఈ నక్షత్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేదాన్ని మనం తెలుసుకుంటాం. జన నక్షత్ర ప్రభావం ఏ నక్షత్రం జరించిన వారికైనా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య ఉంటుందని జ్యోతిషాస్త్రంలో చెప్పబడుతుంది. ఇవి ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సంప్రదాయ జ్యోతిష్య సూచనలు మాత్రమే ఇది. ఏ నక్షత్ర వారిగా మనం ఇప్పుడు వెళ్తాం అన్నమాట. ఇప్పుడు అశ్విని నక్షత్రం వారికి తరచు జ్వరం రావడం, ఈ జలుబు లాంటిది రావడం. భరణి నక్షత్రం వారికి తరచు విరోచనాలు రావడం ఉంటాయి. కృతికా నక్షత్రం వారికి మలబద్ధకం, జీర్ణ సమస్యలు. రోహిణి నక్షత్రం వారికి పైల్స్ సమస్యలు లేదా ప్యాంట్రాటిక్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం వారికి జీర్ణ సంబంధిత సమస్యలు. ఆరుద్ర నక్షత్రం వారికి వైరల్ లేదా అంటువ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్రం వారికి దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి పంటి సమస్యలు రెగ్యులర్గా వస్తుంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి రక్త సంబంధ సమస్యలు, బ్లడ్ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి సార్. అలా మకా నక్షత్రం వారికి ఆస్తమా లేదా దగ్గు. పుబ్బా నక్షత్రం వారికి దగ్గు లేదా భుజాలకు సంబంధించిన నొప్పులు. ఉత్తరా నక్షత్రం వారికి చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు. హస్తా నక్షత్రం వారికి షుగర్, డయాబెటీస్ ధోరణి. చిత్తా నక్షత్రం వారికి మత్తు పదార్థాలపై ఆకర్షణ కలిగి ఆరోగ్యం డ్యామేజ్ అవ్వడం. స్వాతి నక్షత్రం వారికి కంటి సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రం వారికి చెవి సంబంధిత సమస్యలు. అనురాధ వారికి ముక్కు సమస్యలు, షుగర్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జ్యేష్ఠ వారికి పంటి సమస్యలు, జననేంద్రియ సమస్యలు, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడం. మూలా నక్షత్రం వారికి అల్సర్, ఆకలి తగ్గడం. పూర్వాషాఢ నక్షత్రం వారికి కిడ్నీలో రాళ్ళు లేదా మూత్రసపిండ సమస్యలు రావడం. ఉత్తరాషాఢ నక్షత్రాలకి విరోచనాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు. శ్రవణ నక్షత్రం వారికి రుచి తగ్గడం, గొంతు సమస్యలు రావడము ఇలాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనిష్ఠ నక్షత్రం వారికి మలబద్ధకం, మోకాల నొప్పులు, చుండ్రు లాంటిది స్కిన్ రిలేటెడ్ అది ఎక్కువ వస్తూ ఉంటుందని చెప్పచ్చు. ఇంకా శతభిష నక్షత్రం వారికి వాంతులు, విరోచనాలు, వైరల్ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వారికి కఫం, దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అలసట ఎక్కువ ఉంటుంది, జననేంద్రియాల దగ్గర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రేవతి వారికి గాయాలు, షుగర్ ధోరణి ఉంటుంది. వీళ్ళకి హార్ట్ రిలేటెడ్గా కూడా, కార్డియా రిలేటెడ్గా కూడా ఉంటుందని చెప్పచ్చు. ఒక గ్రహం తన స్వనక్షత్రం నుండి 6వ స్థానంలో సంబంధం కలిగి ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. 8వ స్థానంలో సంబంధం ఉంటే సమస్య తీవ్రత పెరుగుతుంది. 12వ స్థానంలో ఉంటే ఆసుపత్రి చికిత్స, శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మారక బాధక గ్రహాలు 6, 8, 12వ స్థానంలో సంబంధం కలిగి ఉంటే ఆరోగ్య సమస్య ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్ర వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిహారాలు చేసుకొని వైద్య పరీక్షలు, సరైన చికిత్స, ఆరోగ్య జీవశైలి ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చాయి. జన్మ నక్షత్రం మన జీవితానికి ఒక సంకేతం మాత్రమే. సరైన జీవిత విధానం, ఆహార అలవాట్లు ఉంటే ఆరోగ్యం మరీ మెరుగుగా ఉంటుంది. విజయవస్తు.